నేను తులసి. ముందుగా లోకల్ న్యూస్ ప్రేక్షకులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్. టెర్రరిస్టుల దాడులను ముస్లింలకు ఆపాదించడం సరికాదు. ఆపరేషన్ సింధూర్లో కల్నల్ సోఫియా నాయకత్వం దేశం దృష్టిని ఆకర్షించిందని బక్రీద్ పండుగ సందేశంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ వెల్లడి. జిల్లా అంతటా భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ జరుపుకున్న ముస్లింలు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్న ప్రజలు. కుటుంబ కలహాలతో మనస్తాపం. 4 ఏండ్ల బాలుడితో కలిసి చెరువులో దూకి వివాహిత బలవన్ మరణం. సంతోషాల మధ్య బక్రీద్ వేడుకలు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసుల బందోబస్తు చర్యలు. ఎమ్మెల్యే ధన్పాల్ చేతుల మీదుగా కర్మజీవి కవితా సంపుటిని ఆవిష్కరణ. ప్రజలను చైతన్యవంతం చేసేలా రచనలు ఉండాలని కవులకు సూచన. త్యాగానికి ప్రతీక ఈద్ ఉల్ జుహా బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పాల్గొని ప్రార్థనలు జరిపారు. అనంతరం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి మొహమ్మద్ షబ్బీర్ అలీ పాల్గొని ప్రసంగించారు. ప్రార్థనల అనంతరం ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్థానిక ఈద్గా వద్ద ఆర్డీఓ కార్యాలయం ముందు కామారెడ్డి అదనపు ఎస్పీ చైతన్యారెడ్డి ఆర్డీఓలు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఉగ్రవాదానికి మతం కులం లేదని టెర్రరిస్టులేనని టెర్రరిస్టు దాడులు జరిగితే ముస్లిం మతానికి ఆపాదించడం సరికాదని అన్నారు. ఆపరేషన్ సింధూర్ కు కల్నల్ సోఫియా నాయకత్వం వహించి దేశం దృష్టిని ఆకర్షించిందని అన్నారు. ఓ యూట్యూబర్ సైనిక రహస్యాలను పాకిస్తాన్ కు చేరవేసి దేశ ద్రోహానికి పాల్పడిందని అన్నారు. ఏ మతంలో టెర్రరిజం చేయాలని ఉండదన్నారు. అన్ని మతాలు శాంతి సామరస్యం కోరుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు ముస్లింలు పాల్గొన్నారు. ఘనంగా మొత్తం దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. దాని సందర్భంగా ఈరోజు కామారెడ్డిలో ఈద్గాలో జరిగిన ఈద్ జుహాకు అడిషనల్ ఏఎస్పీ గారు, కమిషనర్ గారు, ఆర్డీఓ గారుతో సహా ఇక్కడంతా నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే దేశంలో అమన్ శాంతి అందరు కలిసిమెలిసి ఉండాలా. మొన్న పాకిస్తాన్ టెర్రరిస్టు పహల్గాంలో అటాక్ చేసినందుకు ఖండించినాము. దాంతో సహా ఆ మిషన్కు సింధూర్ మిషన్కు ఒక ముస్లిం మహిళ కర్నల్ సోఫియా ఖురైషీ లీడ్ చేసి మన 8 దేశంలో ఉన్న టెర్రరిస్ట్ 9 సరాలను వాళ్ళు ఎట్లా బర్బాద్ చేసి భారతదేశం ఒక పౌరుషం, భారతదేశం ఒక యూనిటీ చూపించినందుకు కూడా మేమందరం మోదీ గారికి అప్పుడు రాహుల్ గాంధీ నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని अपोजिशन पार्टीज अन्नाम पहले हमारा देश है, फिर बाद में हमारी पॉलिटिकल पार्टियां हैं। तो जब देश की बात आई तो हम सब एक थे और एक रहेंगे। అందుగురించి ఈరోజు కూడా ఈ బక్రీద్ సందర్భంలో వచ్చిన ఈద్గాకు నేను మాట్లాడుతూ కూడా ఇదే సందర్భంలో నేను చెప్పినాను, టెర్రరిస్ట్కు మతం కులం ఉండదు. టెర్రరిస్ట్ ఒకవైపు మా కర్నల్ సూఫియా మిషన్కు లీడ్ చేసుకుంటా సక్సెస్ఫుల్గా ఆపరేషన్ సక్సెస్ చేసింది. ఇంకోవైపు హర్యానాలో ఒక యూట్యూబర్ హిందూ మతానికి చెందిన ఉన్న ఆమె ఒక మన దేశానికి ఉన్న వ్యతిరేకత మిలిటరీ సీక్రెట్స్ బయట అమ్ముకుంటుంది. అంటే దాంతో తెలుస్తుంది ఏమంటే మతం ఉండదు, కులం ఉండదు,
ఎప్పుడైనా టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు ఒక మతం మీద పోషించడం అది కరెక్ట్ కాదు. ఇవాళ దేశంలో చూసుకున్నారు, ఒక ముస్లిం అమ్మాయి ఏమో మన టెర్రరిస్ట్ వాళ్ళ మీద అటాక్ చేసి వస్తుంది, మిలిటరీకి సంబంధించింది. ఇంకో అమ్మాయి ఆమె యూట్యూబర్ ఇలా మన సీక్రెట్స్ పాకిస్తాన్కి అమ్ముకుంటుంది. దానితో తెలిసిపోతుంది कि कभी भी उनको उस लिहाज से नहीं देखना कि ये कौन सा मज़हब का, उसको मज़हब नहीं होता, క్యాస్ట్ కులం ఏముండదు, వాడికి డబ్బులు వానికి ఏమో ఉంటాయి, దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. కానీ ఏ మతంలో కూడా ఏ మత పుస్తకాల్లో ఖురాన్ కానీ బైబిల్ కానీ గీతా కానీ ఎక్కడ కూడా త్యాగానికి ప్రతీక అయిన ఈద్ అల్ అదాను జిల్లా ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని కొత్త పాత ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. మత పెద్ద సందేహాన్ని ఆలకించారు. ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. త్యాగాల పండుగ బక్రీద్ ఇస్లాం మతంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఇది ఒకటి. ఈ పండుగ ప్రధానంగా ప్రవక్త ఇబ్రాహిం త్యాగాన్ని గుర్తు చేసుకుంటారు. అల్లాహ్ ఆదేశానుసారం తన ఏకైక కుమారుడైన ఇస్మాయిల్ను బలి ఇవ్వడానికి ఇబ్రాహిం సిద్ధపడతాడు. అతని భక్తిని విధేయతను పరీక్షించడానికి అల్లాహ్ ఇచ్చిన ఆదేశం అది. చివరి క్షణంలో అల్లాహ్ ఒక గొర్రెను పంపి దానిని బలి ఇవ్వమని ఆదేశిస్తాడు. ఈ సంఘటన దైవం పట్ల అచంచలమైన విశ్వాసం, విధేయతకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ పండుగలో కుర్బానీ ఇవ్వడం ఒక ముఖ్యమైన ఆచారం. ఆర్థిక స్తోమత ఉన్న ముస్లింలు గొర్రె, మేక, జంతువులను అల్లాహ్ పేరు మీద బలిస్తారు. ఈ కుర్బానీ మాంసాన్ని 3 భాగాలుగా విభజిస్తారు. ఒక భాగం తమ కుటుంబానికి, ఒక భాగం బంధుమిత్రులకు, మరొక భాగం పేదలకు, అవసరమైన వారికి పంచుతారు. ఇది త్యాగ భావాన్ని, దాతృత్వాన్ని, సమాజ సేవను తెలియజేస్తుంది. ఈద్గా వద్ద ప్రార్థనలు జరిపిన వారి బక్రీద్ విశిష్టతను వివరించారు. ఇటీవల పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడిని ఖండించారు. భారతదేశం అంతా ఒకటే అన్నారు. పాకిస్తాన్ దేశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదమ్ముల మాదిరి జీవిస్తున్న ఇండియన్ లేడీ చిచ్చు కొందరు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. అందరం కలిసి దేశ రక్షణ కోసం పాటుపడాలన్నారు. బక్రీద్ పండుగ త్యాగం, దాతృత్వం, విశ్వాసం, విధేయత, మానవత్వం, ఐకమత్యం వంటి విలువలను గుర్తు చేస్తుంది. ఇది ముస్లింలకు తమ విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవడానికి, సమాజానికి సేవ చేయడానికి ఒక ముఖ్యమైన సందర్భం. Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Wish you all the best and bright future to whole our family members of total Indians, Hindu, Muslim, Sikh, Isai. Amin. आज का जो फेस्टिवल है इसका मेन मकसद है कि इन बकरों को ज़ुबा करके गरीब हमारे जो हिंदू भाई भी हैं, मुस्लिम भाई भी हैं, सिख भाई भी हैं, ईसाई भी हैं और ख़ास कर से हमारे जो दलित भाई हैं उनके घरों तक भी गोश्त भेजना चाहिए, उनको अपने पास बुलाकर खिलाना चाहिए या उनके पास गोश्त भेजना चाहिए। यही परमात्मा की मर्ज़ी है, यही अल्लाह की ज़ात का अहकाम है। उसी सिलसिले को क़ायम रखने की कोशिश करते हुए ये हज़ारहा बकरों को भी ज़ुबाह करके परमात्मा के नाम से, अल्लाह की ज़ात के नाम से क़ुरबानी देते हैं और इसका गोश्त हम अपने तमाम मुल्क के हिंदू भाइयों और मुस्लिम भाइयों और सिख भाइयों और ईसाई भाइयों और ख़ास तौर से हमारे दलित भाइयों के घरों तक भेजते हैं। ये अमल हमारे पास सैकड़ों साल से, हंड्रेड्स ऑफ ईयर से चलते आ रहा है और इंशाअल्लाह इटरनल डे तक चलेगा। और ख़ास तौर से हमारा मुल्क जो भारत देश है ये सबसे दुनिया का बेहतरीन मुल्क है और बहुत ही ज़बरदस्त और ताकतवर मुल्क है। और मैं ख़ास तौर से ये बात बोलते चलूँ कि हम जो मुसलमान हैं वो अल्लाह के फजल करम से और परमात्मा के करम से पाकिस्तान को तो जूती की नोक पर रखते हैं, उसकी कोई हैसियत नहीं। हम पहले भारतीय है, हम पहले भारत देश के वासी है, फिर हम मुसलमान हैं। हमारे दूसरे मुल्कों के मुकाबले में कोई अहमियत नहीं है, चाहे वो पाकिस्तान हो, चाहे वो बांग्लादेश हो, चाहे वो अरबस्तान हो। इन लोगों के रहने सहने से, उन लोगों की फरमाबरदारी करने का हम ख्यास भी नहीं करते, ख्याल भी नहीं करते। రోజు ఈదుల్ అజా పండుగ నాడు నిజామాబాద్ పట్టణ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పండుగ హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి భాయిచారగిలో అందరు జరుపుకుంటున్నాం. ఈ పండుగలో బక్రీద్ పండుగ అందరితోని కలిసిమెలిసి ఉండి ఒక ఉద్దేశం, మా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ది కుర్బానీ వాళ్ళ కొడుకుని అల్లాహ్ కొరకు త్యాగం చేసి తర్వాత ఈ ఈద్ జరుపుతుందని అందుకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతాం.
आज जो ईद उल अज़हा के मौके पर शहर निज़ामाबाद की आवाम को कांग्रेस पार्टी की जानिब से दिल की गहराइयों से मुबारकबाद पेश की जाती है और अल्लाह से दुआ गो है कि ये ईद भाईचारगी, अमन और निज़ामाबाद की तरक्की के लिए ज़ामिन हो। और अल्हम्दुलिल्लाह आज के जो इंतज़ामात हुए हैं इंतज़ामी कमेटी का, तमाम सियासी कायदीन का, पुलिस डिपार्टमेंट का, इलेक्ट्रिसिटी का और ख़ास तौर पर म्यूनसिपाल्टी का और हमारे मोहम्मद अली शब्बीर साहब का, सीएम एडवाइज़र साबिक़ा वज़ीर साहब का। కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన వివాహిత ఆమె 4 ఏళ్ల కుమారుడితో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిన్నమల్రెడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. తరచూ గొడవలు జరగడంతో పెద్దలు పలుమార్లు సముదాయించినా అయినా మార్పు రాలేదు. దీంతో ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడిందని సమాచారం. బిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన రాధమణిమ్మ రాములుల పెద్ద కుమార్తె స్రవంతికి నర్సన్నపల్లి గ్రామానికి చెందిన రాసముల ప్రశాంత్తో 2015లో వివాహం జరిగింది. వీరికి శ్రీవల్లి, రుద్రేశ్వర్లు 2 సంతానం. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో ఇటీవల పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి సముదాయించి అత్తవారింటికి పంపారు. ఇటీవల అత్తతో గొడవ జరగగా స్రవంతి ఆమె పుట్టింటి వారికి తెలుపగా వారు వచ్చి మాట్లాడతామని చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో 2 పిల్లలతో సహా చిన్నమల్లారెడ్డి చెరువు వద్దకు వచ్చి కూతురు శ్రీవల్లిని చెరువు కట్టపై వదిలి కొడుకుతో సహా చెరువులో దూకి మృతి చెందారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కూతురు స్రవంతి ఆత్మహత్యకు అత్తింటి వేధింపులే కారణమన్నారు. అందుకే స్రవంతి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు మృతురాలు తల్లి ఆరోపిస్తున్నారు. స్రవంతి మృతితో నర్సన్నపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. భర్త ప్రశాంత్ అత్త వేధింపుల కారణంగానే స్రవంతి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. మృతురాలి భర్త ప్రశాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి దేవునిపల్లి పోలీసులు తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతే నేనేం చెప్పలేను. అత్త మొగడు చేసిన టార్చర్కే అయిపోయింది. నా అక్క పని అయిపోయింది. నా కొడుకుని వేసుకొని పడ్డది అంటే ఎట్లా పడ్డది? అది ఎంత టార్చర్ అయితే పడ్డది? అది ఎట్లా పడుతుంది? అది ఎందుకు పడుతుంది? ఎంత టార్చర్ అయితే జల్లు పోతుంది? అది ఇన్ని రోజుల గోలేదు. 6 ఏళ్ళు 7 ఏళ్ళు లగ్గమ ఇప్పుడు ఎందుకు పడాలి? ఎందుకు పిల్లలు కన్నాక పడ్డది? మా గోడు నాయం చేసిన లేడా? ఎందుకు మా బతుకులు? నా అవ్వకు లేరు. నా అవ్వకు నా అయ్యకు తమ్ముడు లేడు. ఎందుకు నన్ను చేసిర్రు? అంటే గొడవలు ఉన్నానమ్మా ఇంటి దగ్గర వాళ్ళకి ఏమన్నా గొడవల సంగతి నాకే తెలియదు. ఏదో బంగారం తీసుకున్నాను తెలుసునండి. నేను ఇంటి దానింటికాడ నేను చూడలేను. కానీ అత్త గోడలలో పెట్టుకున్నాను మాత్రం తెలుసు సార్. అంతే నాకే తెలియదు. ఆ రోజు లోగోపైకి పోయిన తెల్లారే ఈ కథ జరిగింది. మొగడు ఏం చేసిండు, అత్త ఏం చేసిండు మాకు తెలియదు. ఇప్పుడు నా బిడ్డను మాత్రం అయితే చంపారు అంతే. సెలరకు ఇదివరకు సెలరకు పోలేదు ఆమె. నిన్న పోయి పిల్లగాని వేసుకొని పడ్డది. గొడవలు అంటే అయినా కాలేమో మాకు తెలియదు సార్. అక్కడ మేము పెద్దమల్రెడ్డి, మరి ఇల్లు నర్సనపల్లె అంతే సార్. అంటే ఇది బంగారం విషయంలో వాళ్ళకి అత్తకు గొడవ అయిందట మీ బిడ్డకి. బంగారం గురించి గొడవ అయిందట. అది డబ్బుల విషయం, బంగారం విషయం కూడా డబ్బుల విషయం. ఎప్పుడు వెళ్ళిందా మీ ఇంట్లో నుంచి? బక్రీద్ పండుగను సంతోషాల మధ్య జరుపుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజలకు సూచించారు. ఈద్గాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు పర్యవేక్షించారు. బక్రీద్ పండుగ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని ఈద్గాలు, మసీదుల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ప్రధానంగా నిజామాబాద్ లోని శాంతినగర్ ఈద్గా, బోధన్ లోని నర్సీ రోడ్డు ఈద్గాలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు రాకుండా చూడాలని
పోలీస్ అధికారులకు సూచించారు. నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డి, బోధన్ ఏసీపీ పి శ్రీనివాస్, సిసిఆర్బి ఏసీపీ రవీందర్, సిఐలు, ఎస్ఐలు బందోబస్తులో పాల్గొన్నారు. ప్రముఖ కవి ఇప్పకాయల సుదర్శన్ రచించిన కర్మజీవి కవితా సంపుటి ఆవిష్కరణ అట్టహాసంగా జరిగింది. సమకాలీన అంశాలకు చిత్రీక పట్టేలా కవిత్వం రాసిన రచయిత సుదర్శన్ ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఈ సందర్భంగా అభినందించారు. నిజామాబాద్ నగరానికి చెందిన కవి ఇప్పకాయల సుదర్శన్ రచించిన కర్మజీవి కవితా సంపుటిని శనివారం నిజామాబాద్ నగరంలోని మార్కండేయ కళ్యాణ మండపంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలను చైతన్యవంతుల్ని చేసేలా కవులు కవిత్వం రాయాలని సూచించారు. కర్మజీవి అనే కవిత సంకలనాన్ని తీసుకువచ్చి భారతీయ సాంస్కృతిక మూలాలను కవితామయం చేసిన ఇప్పకాయల సుదర్శన్ అభినందనీయులని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ వైద్యులు బొద్దుల రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కర్మజీవి ద్వారా ఇప్పకాయల సుదర్శన్ జీవితంలోని జీవన సారాన్ని మొత్తం పుస్తక రూపంలో తీసుకువచ్చారని అన్నారు. అందరికీ అర్థమయ్యేలా సమాజానికి మంచి సందేశం ఇచ్చేలా కర్మజీవి కవితా సంపుటి ఉందని కొనియాడారు. నిజామాబాద్ లో ఈ సందర్భంగా ప్రముఖ గాయకులు శిల్పలింగం ఆలపించిన సామాజిక గీతాలు అలరించాయి. ప్రముఖ కవులు గణపతి అశోక్ శర్మ, కాసర్ల నరేష్ రావు, విపి చందన్ రావు, శ్రీమన్ నారాయణ, నిజామాబాద్ నగర పద్మశాలి సంఘం అధ్యక్ష కార్యదర్శులు పెంట దత్తాత్రి, చౌటి భూమేశ్వర్, కోశాధికారి మోరసాయిలు, దత్తోపాసకులు ఇప్పకాయల హరిదాసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సోదరుడు ఇప్పకాయల సుదర్శన్ వారు రచించిన కర్మజీవి ఈ సభకు నిజంగా ముఖ్య అతిథిగా రావడం అనేది నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ వేదిక మీద మహామహులు పదుల సంఖ్యలో సరస్వతి మాత పుత్రులు ఉన్నారు. దాంతోపాటు హిందుత్వం కోసం మనం అందరం పోరాడతాం. ముందు వరుసలో ఉండే హరిదాస్ గారు, అదేవిధంగా సమాజ సేవ కోసము మొన్ననే కొత్త కమిటీగా ఏర్పడ్డ కమిటీ సభ్యులు ఉన్నారు. అందుకే ఈ సభ నిజంగా చాలా గొప్ప సభ అని నేను చెప్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసిన అష్టావధాని డిచ్పల్లి మండల పూర్వ విద్యాశాఖ అధికారి గారు డాక్టర్ గణపతి అశోక్ శర్మ గారికి, విపి చందన్ రావు గారికి, కాసర్ల నరేష్ రావు గారికి, సభాధ్యక్షులు సోదరుడు గంట్యాల ప్రసాద్ గారికి, ఆత్మీయ అతిథి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి, పుస్తక పరిచయం అద్భుతంగా చేసిన శ్రీమాన్ నారాయణచారి విరాట్ గారికి, మరియు పుస్తక రచయిత ఇప్పకాయల సుదర్శన్ మరియు వారి సతీమణి గంగమణి గారికి, మరియు వేదిక మీద ఉన్న పద్మశాలి సంఘ అధ్యక్షులు మరియు అధ్యక్షులు దత్తాత్రి గారికి, మరియు వారి కమిటీ సభ్యులందరూ వేదిక ఉండడం జరిగింది వారికి, మరియు కవి పొంగములకు వేదిక ముందున్న సోదరులు అందరికీ కూడా ఈ శుభ సమయాన అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. జై మార్కండే. వేదికను అలంకరించిన పెద్దలు మా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి సంఘ పెద్దలు పెండం దత్తాత్రి గారు మరియు కార్యవర్గం, మరి అందరూ కవులకి, కవయిత్రులకి, అందరికీ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం. ధన్పాల్ సూర్యనారాయణ సార్ గారు ఎప్పుడైనా కూడా ఎవరైనా సరే ఒక మంచి పని చేస్తున్నారంటే ఎప్పుడు ముందుండి వాళ్ళని ఎప్పటికీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మీరు ఇలాగే ఉండాలి సార్. అందరికీ ఒక ధైర్యంగా ఉంటుంది, అందరూ చాలా సంతోషపడతారు కూడా. అలాగే గురువు గారు ఇప్పకాయల సుదర్శన్ సార్ గారు, తన గురించి మనం చెప్పాలంటే ఆయన జీవితంలో ఎన్నో పాత్రలు పోషించారు. ఒక గురువుగా, ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక భర్తగా, అలాగే ఒక కవిగా, కవితా లోకంలో ఒక కర్మజీవిగా
ఈరోజు మళ్ళీ ఆవిష్కరింపబడతాము. ఇప్పటికే ఎన్నో పుస్తకాలు రాశారు, చిన్నప్పటి నుంచి కవితలు రాస్తూనే ఉన్నారు. ఈ పుస్తకం చదివినట్లయితే జీవితంలో తను ఎంత కష్టపడ్డాడు, ఎన్ని విధాలుగా జీవితాన్ని, ఎన్ని అంశాలుగా, ఎన్ని యాంగిల్స్లో జీవితాన్ని చూసాడనేది తెలుస్తుంది. ఒక స్నేహితుడు ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, ఒక భార్య ఎలా ఉండాలి, ఒక తల్లికి కొడుకు ఎలా ఉండాలి, ఒక తండ్రి, ప్రతి ఒక్కరు మర్చిపోయేది ఏంటంటే జీవితంలో నాన్న గురించి. తండ్రి ఎంత బరువు మోసినా కూడా గోరుముద్ద తెప్పించిన తల్లినే ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు. ఆ తండ్రి గురించి కూడా చాలా బాగా రాశారు. అలాగే మనిషికి మానవత్వంతో ఎలా ఉండాలి, అవసరమైతే సింహంలా ఎలా గర్జించాలో కూడా రాశారు. ఇంత పూర్తిగా జీవితాన్ని చదివిన ఒక వ్యక్తి రాస్తే ఆ పుస్తకం ఎలా ఉంటుందంటే దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కర్మజీవి పుస్తకం అని చెప్పుకోవచ్చు. అంత బాగా రాశారు తను. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా అయోధ్య గురించి, రాముడి గురించి కూడా తను ఎంత ఆలోచించాడు అనేది కూడా రాశారు. ఆ సేవకులు ఎంత కష్టపడ్డారు అనేది కూడా రాశారు. ప్రతి ఒక్క విషయం కూడా చాలా స్పష్టంగా చిన్న చిన్న మాటలతో, చిలుక మాటల్లాగా రాశారు. చెప్పాలంటే ఎవరైనా సరే, చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే చదివితే ఎంత ఈజీగా అర్థం చేసుకోవచ్చు, అంత స్పష్టంగా రాశారు. మీకు నిజం చెప్పాలంటే కవితా లోకం మీకు ఎప్పటికీ కూడా ధన్యవాదాలు చెప్తారు సార్. ఎందుకంటే ఇంత మంచి పుస్తకం రాయడం వేరే వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా కూడా ఉంటుంది. ఈ నెల 12 నుండి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. అప్పటి వరకు బడిబాట నిర్వహించి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా అవగాహన కల్పించేలా చూస్తున్నారు. ప్రతి ఒక్క విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఎర్రగడ్ల మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ఆచార్య జయశంకర్ ఆసియా సాధనార్థం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమాన్ని ఎర్రగడ్ల మండలంలో తడపాకల్ గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాల బృందం గ్రామంలో ఈ నెల 6 నుండి 19 వరకు బడిబాట నిర్వహించనున్నారు. అంగన్వాడీ పాఠశాలల నుండి, ప్రైవేట్ పాఠశాలల నుండి, ఇతర వర్గాల నుండి డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి గుణాత్మక విద్యను అందించడమే లక్ష్యంగా పాటుపడడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు గంగాధర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించినట్లయితే విద్యార్థుల ఉన్నత విద్య IIITలలో కార్పొరేట్ పాఠశాలలో రాయితీ దొరికే ఆస్కారం ఉంటుందని తెలియజేశారు. డిజిటల్ క్లాసుల నిర్వహణ, ఉచిత పుస్తకాలు, యూనిఫామ్స్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధాకర్, రాములు, స్వప్న, రవి, ఆనంద్, నవీన్, దేవానంద గౌడ్, భూపతి, చక్రపాణి, విజయ, కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. జయశంకర్ బడిబాట కార్యక్రమ భాగంగా మరి ఇక్కడ తడపాకల్ గ్రామంలో మరి మేము ప్రచారం చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వ పాఠశాలల యొక్క బలోపేతం చేయడానికి ఉపాధ్యాయులందరూ కూడా కృషి చేస్తున్నాం. మరి పొద్దున్న 7:30 నుంచి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం. పిల్లలందరినీ కూడా ప్రవేశం కొరకు మేము పిల్లలందరినీ మా పాఠశాలలో జాయిన్ కావాలని గ్రామస్తులను కోరుతున్నాం. మా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటంటే ఉచిత పుస్తకాలు, ఉచితంగా యూనిఫామ్స్ ఇవ్వడం కానీ, లేకపోతే డిజిటల్ క్లాసులు కానీ, మరి అనుభవం ఉన్నటువంటి టీచర్స్ కానీ, కరాటే క్లాసులు కానీ గర్ల్స్ కోసం, ఇవన్నీ కూడా నాణ్యత కూడుకున్నటువంటి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ పాఠశాలలను, ప్రభుత్వ పాఠశాలలను మరి పిల్లలందరూ చేర్చి మరి పిల్లల యొక్క సామర్థ్యాన్ని పెంపే విధంగా కృషి చేస్తున్నాం. మా పాఠశాల తలపకల్ స్కూల్లో మరి 100% రిజల్ట్ SSCలో రావడం జరిగింది. మరి హైయెస్ట్ మార్క్స్ SK కుల్షాన్ అనేటువంటి అమ్మాయికి 535 మార్కులు రావడం జరిగింది. 500 కంటే ఏవో 7 మెంబర్స్ స్టూడెంట్స్ రావడం జరిగింది. మరి మా పిల్లలందరినీ అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి తలపకల్ గ్రామస్తులందరూ కూడా కోరేది ఒకటి, మా తలపకల్ స్కూల్ను మరి ఆశీర్వదించాలని, పిల్లలందరూ చేర్చాలని. సిరికొండ మండల వ్యాప్తంగా బక్రీద్ పండుగను ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఈద్గాల దగ్గర చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సిరికొండ మండల వ్యాప్తంగా బక్రీద్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈద్గాల దగ్గర చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం పేద ప్రజలకు దాన ధర్మాలు చేస్తూ సమాధుల వద్ద చేరుకుని పెద్దల ఆశీర్వాదం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ముస్లింల పవిత్ర పండుగలలో బక్రీద్ పండుగ ఒకటని, ఈ పండుగ రోజు ముస్లింలు కుటుంబంతో హాయిగా గడుపుతూ ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. మండలంలోని తాళ్లరామడుగు గ్రామంలో మసీద్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. యువకులు మసీద్ దగ్గరకు చేరుకుని ఇమాంతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పేద ప్రజలకు దాన ధర్మాలు చేశారు. సిరికొండ మండల కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ ఆసిఫ్ మాట్లాడుతూ, ఈ బక్రీద్ పండుగ వినగానే హజరత్ ఇబ్రాహీం త్యాగం మన కళ్ల ముందు కదలాడుతుందన్నారు. అలాగే కుర్బానీ గుర్తుకొస్తుంది. బక్రీద్ పండుగకు మరో పేరు ఈదుల్ జుహా, ఈదుల్ అదా పేర్లతో పిలుస్తారన్నారు. హజ్ యాత్రకు వెళ్లేది ఈ నెలలోనే. బక్రీద్ పండుగ రోజున మక్కాలో నమాజ్ చేయడం ముస్లింలు అదృష్టంగా భావిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సల్మాన్, అతీక్, కిడ్స్ పార్క్ స్కూల్ హెడ్ మాస్టర్ జాకిర్ హుసేన్, షకీల్, జలీల్, ఫారూక్ మరియు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. జూన్ మాసం మొదటి శనివారం ఏకాదశి రావడంతో లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. విద్యా సంస్థలకు సెలవులు దగ్గర పడటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భీమ్గల్ శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం భక్తుల రద్దీతో దర్శనమిస్తుంది. కిలోమీటర్ మేర భక్తులు స్వామివారిని దర్శనం కోసం వరుస క్రమంలో నిలబడ్డారు. వేసవి సెలవులు దగ్గర పడుతున్న సమయంలో మొక్కులు చెల్లించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు. గోవింద నామస్మరణతో లింబాద్రిగుట్ట మారుమోగింది. నిజామాబాద్ జిల్లా నుండే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి భారీగా భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారు. కొందరు కాలినడకన వచ్చి స్వామివారి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల సౌకర్యం కొరకు చల్లని మినరల్ నీళ్లు క్యూ లైన్ లో అందించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ, శనివారం సెలవు రోజు కావడంతో దర్శనానికి వచ్చాము. భక్తుడు లింబయ్య జగిత్యాల మాట్లాడుతూ, సంవత్సరాల నుండి స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి వస్తాము అని, ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి భక్తులకు పూజలు నిర్వహించారు. ప్రతి నెల ఏకాదశి రోజు అన్నదానం, ప్రసాదాలు ఉండవని, ఆదివారం ఉదయం నుండి ఉంటాయని ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి తెలిపారు. ఎంతో మంది భక్తులు రావడం జరుగుతుంది. భక్తుల నమ్మకం ఏంటంటే లింబాద్రి స్వామి అంటే ఏ కోరికలు కోరినా తప్ప, కాబట్టి భక్తుల నమ్మకంతో ఇక్కడ జనాలు ఇంతగానో వస్తుంటారు. ఎందుకంటే మహామహిమగల్ల లక్ష్మీ నరసింహస్వామి ఈ దేవస్థానము ఇక్కడ చాలా అభివృద్ధి జరగడానికి కారణం కూడా ఇంతమంది భక్తులు రావడానికి కారణము ఈ కోరిన కోరికలు తీరుతాయి. కాబట్టి భక్తులు అపారమైన భక్తితోని ఇక్కడికి రావడం జరుగుతున్నది. చాలా లింబాద్రిగుట్ట అంటే ఈ ఏరియాలో భీమ్గల్ ఏరియాలో చాలా పెద్ద క్షేత్రము, చాలా పుణ్యక్షేత్రము. అందుకని ఇక్కడికి చాలామంది భక్తులు వస్తారు. మేము కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటాము. మాకు కూడా కోరిన కోరికలు తీరుస్తున్నటువంటి లింబాద్రిగుట్ట స్వామి, మరి అదేవిధంగా నరసింహస్వామి గారు మనం అందరము రావడం జరుగుతున్నది. ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా మేమేమి అనుకుంటామో అది ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి మేము గణపతి తీసుకొని వస్తాం. భగవంతుడు అంటే ఒక చట్టం ఇది వచ్చి అనుకున్న పనులన్నీ అయితే కంపల్సరీ ఇది వస్తాయి. అందుకని గణపతి తీసుకొని 6 నెలలకు కాక బాధపడితే ఇక మొక్కుతే మేము పుట్టినాము. అప్పటి నుంచి మా తల్లిదండ్రులు కానీ మేము కానీ మరువము ఇక్కడికి వస్తాం. మేము మా కులదైవం లింబాద్రి మా పిల్లల కానీ ఏదైనా సంవత్సరానికి ఒకసారి వచ్చి ఇక్కడ మేము దేవుణ్ణి కొలుస్తాం. కోరికలు నెరవేరు మాకు మొక్కులు ఉంటాయి. వెంట్రుకలు వెంబలాడలు తీసి ఇక్కడ మొక్కులు తీస్తాం. రంజాన్ పండుగ తర్వాత ముస్లిమ్స్ జరుపుకునే పండుగలలో బక్రీద్ ముఖ్యమైనది. ప్రతి పండుగకు ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది. బక్రీద్ పండుగకు సైతం ఒక ప్రత్యేకత ఉంది. రంజాన్ పండుగ అనంతరం 70 రోజుల తరువాత జరుపుకునే ఈ పండుగ గురించి ఒక ఆసక్తికర కథనం ఉంది. సమాజంలో పెరిగిపోతున్న చెడు నుండి ప్రజలందరినీ బయటకు తీసుకురావడానికి, మంచి దారిలో ప్రజలను నడిపించడానికి అల్లాహ్
ఈ భూమి మీదకు 80,000 మంది ప్రవక్తలను పంపినట్టు ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్లో ఉంది. దేవుడి మీద భక్తి వల్ల ఇస్మాయిల్ కూడా అల్లాహ్కు బలి కావడానికి సిద్ధమవుతాడని, తండ్రికి తన మీద ప్రేమ ఉంటుంది కాబట్టి బలి ఇవ్వకుండా తండ్రి వెనకడుగు వేస్తాడేమో అని కళ్లకు గంతులు కట్టుకుని మరీ అల్లాహ్కు తనని బలి ఇవ్వమని చెబుతాడన్నారు. మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఒకరికి ఒకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. الله أكبر لا إله إلا الله والله أكبر ولله الحمد صلى الله عليه وعلى آله الطاهرين وأصحابه وأتباعه الذين نالوا بصحبته فضلا أما بعد فيا معشر الإخوان توبوا إلى الله واستغفروه من كل عصيان الله أكبر لا إله إلا الله والله أكبر ولله الحمد وبادروا في أداء ما وجب عليكم في هذا اليوم من صلاة العيد ثم تضحية الحيوان وهي واجبة على كل مسلم مكلف بمالك نصاب من الشاة والإبل والبقر الذي مضى عليه الحولان ولا تجزي العجفاء ولا العرجاء وغيرهما مما فيها عيب أو نقصان الله أكبر لا إله إلا الله والله أكبر ولله الحمد وقد قال أصحاب رسول الله صلى الله عليه وسلم ما هذه الأضاحي قال رسول الله صلى الله عليه وسلم سنة أبيكم إبراهيم قالوا فما لنا فيها يا رسول الله قال بكل شعرة حسنة قالوا فما الصوف فيها يا رسول الله قال بكل شعرة من الصوف حسنة وقال رسول الله صلى الله عليه وسلم من وجد سعة لأن يضحي فلم يضحي فلا يحضر مصلانا أعوذ بالله من الشيطان الرجيم لن ينال الله لحومها ولا دماؤها ولكن يناله التقوى منكم كذلك سخرها لكم لتكبروا الله على ما هداكم وبشر المحسنين بارك الله لنا ولكم في القرآن العظيم ونفعنا وإياكم بالآيات والذكر الحكيم. ఖరీదైన వైద్యం చేయించుకోలేని పేదలకు సీఎం సహాయ నిధి ఎంతో దోహదపడుతుంది. దరఖాస్తు చేసుకున్న వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఎర్రగడ్ల మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద 2,57,500 రూపాయల చెక్కులను 11 మంది లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు కాంగ్రెస్ నాయకులు. ఇటు చెక్లను ఆరోగ్యరీత్యా దవాఖానలో చికిత్స చేయించుకున్న వారికి మంజూరు ఇప్పించారు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నుల శివకుమార్ మాట్లాడుతూ ఈ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలలోపే పార్టీలకు అతీతంగా ₹1 కూడా ఖర్చు లేకుండా వారి ఇంటి నుండి అప్లికేషన్లు స్వీకరించి చెక్కులు మంజూరు అయిన తర్వాత వారి ఇంటి వద్దకే వెళ్లి లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది. ఎర్రగడ్ల టౌన్ కు సంబంధించి ఇప్పటికీ 18 నెలల్లోనే 62 కుటుంబాలకు లబ్ధి చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. ఇంకా 50 వరకు అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయని అవి మంజూరు కావాల్సిందన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. కొలిపేక వీడీసీ సభ్యులపై కోర్టు విధించిన శిక్షను చూసైనా వీడీసీలు తమ ప్రజా వ్యతిరేక విధానాలు మార్చుకోవాలని సిపిఐఎంఎల్ మాస్లెన్ ప్రజాపంత నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శి వి ప్రభాకర్ సూచించారు. వీడీసీలు గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని, ఏకపక్షంగా బడుగు బలహీన వర్గాలను వేధించడం సమంజసమైంది కాదని ఆయన పేర్కొన్నారు. సిపిఐఎంఎల్ మాస్లిన్ ప్రజాపంత నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శి వి ప్రభాకర్ ఆర్మూర్లోని కుమార్ నారాయణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్రన్పల్లి మండల పరిధిలోని కొలిపాక గ్రామ వీడీసీ దళిత కుటుంబాలను వేధించారని నింద ఆరోపణపై కోర్టులో నిర్ధారణ కావడంతో శిక్ష విధించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ తీర్పుతోనైనా అన్ని వీడీసీలకు కనువిప్పు కలుగుతుందని భావిస్తున్నామని అన్నారు. ఎర్రగడ్ల మండల పరిధిలోని తాళ్లరాంపూర్ గీతా వృత్తి చేసుకునే దళిత బీసీ వర్గాల హక్కులు కాలరాసే విధంగా వీడీసీ వృత్తిని సుమారుగా 8-9 నెలల నుండి నిషేధించడం ఆ ప్రజాస్వామిక చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి హక్కుల్ని కాపాడాలని, వీరి వృత్తిపై నిషేధించిన ఆంక్షలను ఎత్తివేయాలని రోడ్డుపై వేలాది మంది నిరసన వ్యక్తం చేసినా కానీ నేటికి వృత్తి నిషేధింపై చర్య తీసుకోలేదని, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరికి ఇది అద్దం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాళ్లరాంపూర్ గీతా వృత్తిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని, వీడీసీలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్లెన్ జిల్లా నాయకులు దేవారాం, ఎం ముత్తన్న, ఆర్మూర్ సంయుక్త మండల కార్యదర్శి బి కిషన్, అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు యు రాజన్న, ఆకుల గంగారాం, జయశేఖర్, ఇస్తారి, రమేష్, నజీర్ తదితరులు పాల్గొన్నారు. చేతి వృత్తి చేసుకున్న కుటుంబాలకు అనేక ఇబ్బందులు కలిగించడం పరిపాటి అవుతుంది. పేద మధ్యతరగతి
ప్రజానీకంపై, పేద మధ్యతరగతి కులాలపై వీడిసి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేసి అమలు చేయమని చెప్పేసి ఒత్తిడి తీసుకురావడం అప్రజాస్వామిక చర్య. అంతేకాకుండా ప్రజాప్రతినిధులను సైతం ఆంక్షలు విధించడం అనేది కూడా వీడిసి పరిణిలో వస్తుంది. అందుకని వీడిసి గ్రామ అభివృద్ధి కొరకు పనిచేయడం హర్షించదగ్గ విషయం. అందరం కూడా ఆ వీడిసిల్ని మద్దతు తెలియజేద్దాం. కానీ ఇక్కడ అనేక రకాలుగా దళిత, బీసీ, మైనార్టీ కులాలపైన, ఆ కుటుంబాలపైన ఈరోజు ఆంక్షలు విధించడం అనేది సరైనది కాదని, ఆ వెలుగులోనే ఎర్రట్ల మండల పరిధిలో తాళారాంపూర్ గ్రామంలో గీతా వృత్తి పనిచేసుకొని జీవిస్తున్న కుటుంబాలపైన తాటి చెట్లు గ్రామాభివృద్ధికి కేటాయించాలని వేరే ప్రాంతాల నుంచి తాటి చెట్లు గీసే కార్మికులు తెచ్చి మేము వ్యాపారం చేసుకుంటాం లేదా మా అవసరాలు తీర్చుకుంటాం అని వీడిసి హుకుం జారీ చేయడం అనేది ప్రశ్నించినందుకు ఇవాళ గ్రామ సాంఘిక బహిష్కరణ వృత్తి మీద చేయడం అనేది సమంజసమైనది కాదు. తమ వృత్తికి న్యాయం చేయాలని, ప్రభుత్వానికి రాయల్టీ కడుతున్నామని వారు కండక్టర్ నుంచి మొదలుకొని ఆర్డీఓ వరకు, తహసీల్దార్ వరకు, అట్లాగే ఏసీపీ నుంచి మొదలుకొని సిపి వరకు, అట్లాగే రాష్ట్ర అధికారుల వరకు తమ గోడుని వెళ్ళబుచ్చుకున్నారు. అంతేకాదు రాజకీయాలకు అతీతంగా, ఒక ప్రాంతానికి అతీతంగా ఈ వీడిసి విధించిన ఆంక్షను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన ఎర్రగడ్డ మండల స్థాయి నుంచి డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి వరకు కొనసాగించారు. రస్తారోకోలు చేశారు. తర్వాత విచారణ పేరు మీద ఎర్రగడ్డ మండల ఎంఆర్ఓ సమక్షంలో, తహసీల్దార్ సమక్షంలో ఆయన మ్యాజిస్ట్రేట్ మీరు ఎంత నష్టపరిహారం చెల్లిస్తారో, జుర్మానా ఎంత ఇస్తారో అని మాట్లాడడం, తహసీల్దార్ గారు మౌనం వహించడం, ఇది చట్టాన్ని. యాద్గర్పూర్ గ్రామంలో గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రతి కుటుంబం నుండి ఒకరు గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు. ఇటీవల గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ దేవతల ఆలయాల ప్రతిష్టాపన అనంతరం నేడు మొదటిసారి బోనం సమర్పించి గ్రామ దేవతలను కొలిచారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం యాద్గర్పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ దేవతల ఆలయాలలో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అనంతరం శనివారం గ్రామ దేవతలకు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ ఆడపడుచులు బోనం ఎత్తి బాజా భజంత్రిలతో మంగళహారతులతో ఊరేగింపుగా ఆలయాలకు చేరి అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ ఆడపడుచులందరూ చెరువు కట్ట వద్ద గంగమ్మ ఆలయానికి అభిషేకము, హారతితో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు మహా అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పూజారి శివశాస్త్రి మాట్లాడుతూ గ్రామ చావడి వద్ద నుండి మహిళలు, పురుషులు పెద్ద ఎత్తున ప్రతి ఆలయానికి వెళ్లి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించి బోనాలు సమర్పించినట్లు చెప్పారు. అనంతరం గంగమ్మ గుడి వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. డీజే పాటలకు ఆడపడుచులందరూ చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయని ఆయన చెప్పారు. గ్రామ దేవతల పండుగ సందర్భంగా గంగమ్మ జాతర గ్రామ దేవతలకు బోనాలు సమర్పించినట్టు చెప్పారు. గ్రామ దేవతలను కొలిచినప్పుడే గ్రామం సుభిక్షంగా ఉంటుందని, పంటలు సమృద్ధిగా పండుతాయని చెప్పారు. గ్రామస్తులంతా కలిసి ఇలాగే గ్రామ దేవతల పండుగ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పుల్కంటి కిష్టయ్య, గడ్డం కృష్ణకుమార్, మేత్రి సాయిలు, సంగెం లక్ష్మణ్, టాక్లీ లాలయ్య, గడ్డం లాలు, ముత్తయ్య, మహేష్ గౌడ్, దొడ్ల కిష్టయ్య, శ్రీధర్, కాశీరాం, ప్రశాంత్, బరిశెట్టి ఆంజనేయులు, బోధన్ సాయిలు, బోధన్ హనుమంతు, పుల్కంటి వీరేందర్, భూమేష్, సాయిబాబు, బోధన్ ఆనంద్, బోధన్ శ్యామ్, బరిశెట్టి సాయిలు, బరిశెట్టి శ్రీనివాస్, బోధన్ లక్ష్మణ్, సంగెం శ్రీకాంత్, గడ్డం శ్రీనివాస్, చంద్రశేఖర్ గౌడ్, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.
యాదగార్పూర్ గ్రామంలో ఈరోజు గ్రామ దేవతల పండగ సందర్భంగా అలాగే గంగమ్మ జాతర సందర్భంగా గ్రామం నుంచి ప్రతి గ్రామ దేవతల అమ్మవారికి బోనము సమర్పించి గంగమ్మ అమ్మవారికి అభిషేకము బోనము సమర్పించి అలాగే గ్రామ దేవతలు ప్రతిష్ట అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మా గ్రామం నుంచి అమ్మవార్లకు బోనము సమర్పించి అమ్మవార్లకు శాంతి పూజ చేపించేసి అలాగే గ్రామ దేవతల చల్లని చూపు అమ్మవార్ల కృపాకటాక్ష మా గ్రామస్తులపై ఉండాలని అలాగే వీలైనప్పుడల్లా గ్రామస్తులు గ్రామ దేవతల పండగ చేయాలని కోరుతున్నాను. అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని గ్రామాలందరూ కూడా గ్రామ ప్రజలందరి పైన ఆ గ్రామ దేవతల చల్లని చూపు ఉండాలని కోరుతూ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జై బలో మాతా మహారాజ్ఞికి జై. త్యాగ నిరతికి ప్రతీకగా జరుపుకునే పండుగ ఈద్ ఉల్ జుహాను ఎడపల్లి మండలంలో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీలను మర్చిపోకుండా స్వచ్ఛమైన జీవితాన్ని గడపడం పండుగ సారాంశమని మత పెద్దలు సూచించారు. ఎడపల్లి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో శనివారం ముస్లింలు బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని ఎడపల్లి మండల కేంద్రంతో పాటు నెహ్రూ నగర్, కర్ణపల్లి, జాన్కంపేట్, మంగల్ పహాడ్, ఏఆర్పి క్యాంప్ గ్రామాల్లో గల ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మండలంలోని మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు ఉదయాన్నే నూతన వస్త్రాలను ధరించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని నమాజ్ నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా జాన్కంపేట్ గ్రామ శివారులో గల ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల అనంతరం మత పెద్దలతో పాటు మస్జిద్ కమిటీ అధ్యక్షులు అంజద్ అలీ, నయాబ్ సదర్ అష్రఫ్, క్యాషియర్ అస్లాం ఖాన్, ఈద్గా కమిటీ అధ్యక్షులు సయీద్ నయీం, నాయాబ్ సదర్ మొహమ్మద్ నజీర్, క్యాషియర్ సయ్యద్ జావేద్లు మాట్లాడుతూ పవిత్ర గ్రంథమైన ఖురాన్లో మీకు అత్యంత ప్రీతిపాత్రమైనది నాకు త్యాగం చేయమని ఇబ్రహీం ప్రవక్తను అల్లాహ్ కోరుతాడని, దీంతో అత్యంత ఇష్టమైన తన కుమారుడు ఇస్మాయిల్ను బలిచ్చేందుకు ఇబ్రహీం సిద్ధపడి కత్తితో ఇస్మాయిల్ను ఇబ్రహీం నరకగా అతడికి ఏమీ జరగకపోగా అతని స్థానంలో మేక బలి అయి ఉంటుందన్నారు. దీంతో ఆ రోజును బక్రీద్ పండుగగా పేర్కొని ముస్లింలు పండుగను ఘనంగా నిర్వహిస్తామన్నారు. బలి సంస్మరణార్థం మేక లేదా గొర్రెను అల్లాహ్కు బలి ఇచ్చి మాంసాన్ని 3 భాగాలు చేసి ఒక భాగాన్ని పేదలకు, 2వ భాగాన్ని స్నేహితులకు, బంధువులకు, 3వ భాగాన్ని తాము తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జాన్గంపేట్ గ్రామంలో మత సామరస్యానికి ప్రతీకగా అన్ని పండుగలను సోదర భావంతో ఘనంగా నిర్వహించుకుంటామని వారు తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఆయా గ్రామాల మస్జిద్ మరియు ఈద్గాల వద్ద మత పెద్దల ధార్మిక ప్రసంగాలు, ప్రత్యేక ప్రార్థనలతో పండుగ శోభ సంతరించుకుంది. हम सब जानकपेट वाले और तमाम आज पड़ोस गाँव वाले मिलकर बहुत नेक दिली से आज नमाज अदा किए हैं और उसके बाद कुर्बानी का मसला रहता, कुर्बानी उसके बाद दी जाती है। और मैं तमाम मेरे मुसलमान भाइयों से और गैर मुस्लिम भाइयों, हिंदू भाइयों से और स्पेशली मीडिया के मेरे भाइयों से और म्यूनसिपल के जो अफराद जो म्यूनसिपालिटी वाले हैं उनको और तमाम हजरात को मैं इस तरीके से मुबारकबाद देता हूँ कि वो हर वक्त आके हमारी ताउन करते हैं यहाँ पर आके। और मैं खुसूसन तौर पे मस्जिद कमेटी जानकमपेट की भी बहुत शुक्र अदा करता हूँ कि वो अच्छा से अच्छा इंतज़ाम करते हैं यहाँ पर। ईदगाह कमेटी भी और कब्रस्तान कमेटी भी, ये तमाम ये कमेटियाँ जो बनाए गए हैं, जो भी कमेटी है अपने अपने हिसाब से अपने अपने वक्त निकाल के कीमती वक्त निकाल के काम कर रहे हैं। उनका बहुत बहुत शुक्रगुजार है हम सब यहाँ के मुसलमान। और खुसूसन तौर पे मैं तो चाहूँगा कि मीडिया का खुसूसन तौर पे शुक्र अदा इसलिए करता हूँ कि कोई ऐसी ईद ना हो जो कि मीडिया ना हो हमारे पास, इलेक्ट्रॉनिक मीडिया होंगे या पेपर मीडिया होंगे। ये लोग हमारे वास्ते, हम उनको बुलाओ या मत बुलाओ, ज़रूर हमारे पास आकर हमारे को ताउन जो करते हैं, मैं तहे दिल से ख़ास तौर पर जगन अन्ना का और सीनू भाई का, राजू का, ये तमाम लोगों का, प्रेस मीडिया वालों का और राइटिंग मीडिया, पेपर मीडिया वालों का
और हमारे मस्जिद कमेटी सदर का, हमारे बड़े लोगों का, हमारे गांव के लोगों का मैं तहे दिल से शुक्र अदा करता हूं। और उन सबको मेरी तरफ से बहुत 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 ईद उल जुहा मुबारक हो। और अल्लाह से दुआ है इसी तरीके से हम आपस में हम सब मिलकर आइंदा सालों में भी मिलजुल कर ईद उल जुहा मनाने की अल्लाह हमारे को तौफीक अता फरमाए। ఈరోజు ఎడపల్లి మండలంలోని జాన్కంపేట గ్రామంలో బక్రీద్ పండుగ చాలా భక్తి శ్రద్ధలతో మేము నిర్వహించుకున్నాము. ఈరోజు మా యొక్క కుర్బానీని మేము ఈరోజు పాటిస్తూ ఈ పండుగను నిర్వహించుకుంటాము. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా లోపల ఉన్న మా దగ్గర ఉన్న విలువైన వస్తువును మేము దేవుని యొక్క దారిలో మేము దానికి కుర్బానీ చేయాలి. అందుకోసం ఈ పండుగకు ప్రతీకగా మేము ప్రతి సంవత్సరము ఈ పండుగ నిర్వహించుకుంటాము. ఈరోజు ఈ పండుగకు సహకరించిన మా హిందూ సోదరులందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వివిధ గ్రామాల నుంచి కూడా మా జానకంపేట ఈద్గాలో చాలామంది భక్తులు ఇక్కడ హాజరైనారు. కావున అందరి తరఫున అందరికీ, దేశవాసులందరికీ, ముఖ్యంగా పాత్రికా సోదరులందరికీ, పోలీస్ సిబ్బందికి, అలాగే మున్సిపల్ సిబ్బందికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। एडपल्ली मंडल जनकमपेट आज ईद उल अज़हा हम लोग सब मिल के नमाज़ पढ़े सो है। इंशाअल्लाह जो भी कुर्बानी हम लोग दे रहे, हम हद के दायरे में रह के दे रहे। हमको जो ग्राम पंचायत वाले भी बहुत हेल्प करे सो है। साफ़ सफाई के लिए, पानी के लिए ट्रैक्टर दिए और ट्राली भी कचरा उठाने के लिए दिए। मैं उनका कई दिल से शुक्रिया अदा करता हूँ। और पुलिस वालों को जो आए हम लोग नहीं है सो पहले आके ठहरे वो लोग, उनका शुक्रिया अदा करता हूँ। जो विलेकरा हैं अल्हम्दुलिल्लाह आए हम गंगा जमुना तहजीब। ఫోన్ రావడంతో ఇంట్లో నుండి బయటకు వెళ్లిన వ్యక్తి 3 రోజుల తర్వాత శవమై తేలడం. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిన్న కొడబ్గల్ చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 3 రోజుల క్రితం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి చెరువులో శవమై తేలిన ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. పిట్లం మండలం జగదాంబ తండాకు చెందిన కృష్ణ పంచాయతీ కార్యదర్శిగా చిన్న కొడపల్లిలో ఏడాదిగా విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే 3 రోజుల క్రితం విధులకు వెళ్లి సాయంకాలం ఇంటికి వచ్చిన కృష్ణకు ఫోన్ రావడంతో బయటకు వెళ్లారు. అప్పటి నుండి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బంధువులు చుట్టుపక్కలంతా వెతికారు. అయితే శనివారం పిట్లం మండలం చిన్న కొడప్గల్ రెడ్డి చెరువులో తేలియాడుతున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని ద్విచక్ర వాహనాన్ని బయటకు తీసి చూడగా మృతదేహం 3 రోజుల క్రితం మిస్ అయిన పంచాయతీ కార్యదర్శి కృష్ణదిగా గుర్తించారు. తలపై పదునైన ఆయుధంతో దాడి చేసి చంపినట్లుగా ఆనవాళ్లు ఉండడంతో పంచాయతీ కార్యదర్శిని హత్య చేసి ఉంటారని కుటుంబీకులు, స్థానికులు అనుమానిస్తున్నారు. రంగంలోకి దిగిన డీఎస్పీ విఠల్, సిఐ రాజేష్, ఎస్ఐ రాజులు ఇది హత్యనా, ప్రమాదవశాత్తు మరణమా అనే కోణంలో డాగ్ స్క్వాడ్ తో ఆధారాలను సేకరిస్తున్నారు. ఎడపల్లి మండలంలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేయస్సు కోసం కృషి చేసిన నాయకులను ఆప్యాయంగా పలకరించారు. పలువురు మైనార్టీ సోదరులను కలిసిన కవిత బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో ఎమ్మెల్సీ కవిత శనివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా పార్టీ నాయకులతో, కార్యకర్తలతో పార్టీ స్థితిగతులపై ముచ్చటించారు. ఈ సందర్భంగా బాపునగర్ గ్రామంలోని నూతనంగా వివాహం చేసుకున్న జాగృతి నాయకుడు రంజిత్ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం కుర్నాపల్లి గ్రామ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రవీందర్ కుటుంబ సభ్యులను కలిసి రవీందర్ మనువడని ఆశీర్వదించారు. అదేవిధంగా ముస్లిం నాయకులకు, కార్యకర్తలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, జాగృతి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. आज ईद उल अज़हा है और इस मुबारक मौके पे मैं हमारे तेलंगाना के सारे मुसलमान भाई बहनों को बहुत बहुत मुबारकबाद देती हूँ। आज कुर्बानी की बात होती है और जिस तरीके से इंसान को सबके लिए कुर्बान होते हुए, सबको साथ मिलाते हुए चलने का एक बहुत बढ़िया मैसेज इस मौके पे हमें मिलता है। इसको लेके बकरीद का स्पिरिट लेके तेलंगाना में जो गंगा जमने की तहजीब है, इसको बरकरार रखते हुए आगे बढ़ना है। और आप सबको वापस मैं एक बार बहुत बहुत मुबारकबाद देती हूँ।
और तेलंगाना का जो स्पिरिट है इसको दिखाने का वक्त है। हम सबको मिलकर रहने की बहुत बहुत ज़रूरत है। थैंक यू। जय వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టెర్రరిస్టుల దాడులను ముస్లింలకు ఆపాదించడం సరికాదు. ఆపరేషన్ సింధూర్లో కల్నల్ సోఫియా నాయకత్వం దేశం దృష్టిని ఆకర్షించిందని బక్రీద్ పండుగ సందేశంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ వెల్లడి. జిల్లా అంతటా భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ జరుపుకున్న ముస్లింలు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్న ప్రజలు. కుటుంబ కలహాలతో మనస్తాపం. 4 ఏండ్ల బాలుడితో కలిసి చెరువులో దూకి వివాహిత బలవన్మరణం. సంతోషాల మధ్య బక్రీద్ వేడుకలు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసుల బందోబస్తు చర్యలు. ఎమ్మెల్యే ధన్పాల్ చేతుల మీదుగా కర్మజీవి కవితా సంపుటిని ఆవిష్కరణ. ప్రజలను చైతన్యవంతం చేసేలా రచనలు ఉండాలని కవులకు సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.